ఇక రేవంత్ రెడ్డి పాట అసలు అందరినీ కూడా ఓ రకంగా మాయలోకి ముంచేసింది మొత్తం మీద. ఆ పాట ఏందో కూడా మీకు తెలుసు. ఏది అది, మన 3 రంగుల జెండా ఎత్తి ముత్యమోలే రగులుతుండు, ముత్యమోలే కదులుతుండా. ఆ పాట ఉంది చూడండి. పాట మామూలు పాట కాదు, కానీ పాటకే పడిపోయిండ్రయ్యా జనాలు మొత్తము. ఆ పాటకే పడిపోయిండ్రు. ఆ పాటలో ఉన్న సారాన్ని విని, ఆ గొంతు ఆ గంభీరాన్ని విని ఇంత రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు, ఓట్లేసిరు. కానీ ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పని ఏ విధంగా చేస్తాడనేటువంటి ఆలోచనలో పడిపోయారు ప్రజలంతా. ఇక మొన్నటిదాకా గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తే 4 అయిపోయినాయట, ఇంకొక 2 గ్యారెంటీలు అమలు చేయాలి, అదే ఆలోచన మీద ఉన్నామని చెప్తుండ్రు. ఇక ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం పథకం ఇవాళ ప్రారంభం చేస్తారంట. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో ఎంతమందికి, ఆ ఇందిరమ్మ ఇళ్ళకి ఎంతమంది అర్హులు, వాళ్ళకు ఆంక్షలు ఏంది, విధి విధానాలు ఏంది, అయితే మొత్తానికి వాళ్ళంట దారిద్ర్య రేఖకు దిగువగా ఉండాలంట, దారిద్ర్య రేఖకు దిగువ. ఇంకొకటి పేదవాళ్ళు అయి ఉన్న వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం. ఫస్ట్ 1 లక్ష రూపాయలు, తర్వాత మళ్ళీ 1 లక్ష, తర్వాత 2 లక్షలు, తర్వాత 1 లక్ష, ఇట్లా 4 విడతలల్లా మొత్తానికి 5 లక్షల రూపాయలు వచ్చేస్తాయండి. ఇట్లా ఇది కథ. ఇందిరమ్మ ఇళ్ళ వ్యవహారం ఈ రకంగా ఉన్నది. మరి అవి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్తాండ్రు. ఆ 3500ల్లో మరి నియోజకవర్గంలో పేదలు ఎవరు, మళ్ళీ అది మంత్రులకే, ఆ ప్రాంతపు మంత్రుల ఇన్ఛార్జ్ చేతుల్లో ఉంటుంది. ఆ ప్రాంతపు మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జ్ చేసుకున్నారో ఆ మంత్రులు చెప్తే కలెక్టర్స్ వచ్చేసి వాళ్ళది, ఆ కలెక్టర్స్తోని వాళ్ళది కంప్లీట్గా డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఇచ్చేస్తారన్నట్టు. ఈ రకంగా దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి ఆ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ప్రత్యేక అధికారులను నియమిస్తారట. ఇక ఉద్యోగాల విషయంలోకి వచ్చేస్తే ఉద్యోగుల పైన పడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉద్యోగాలు ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారంట. నిర్ణయం తీసుకున్నారా, తీసుకుంటామో మరి. పిఆర్సీలో న్యాయం చేస్తాం, ఇంకా తీసుకుంటారు అన్నట్టు. ఏది పిఆర్సీలో, ఈ పిఆర్సీ అనేది ఏంటంటే ఉద్యోగస్తులకు ధరలను ఉద్దేశించి పిఆర్సీ పెంచడం. ఇది ఒక 5 సంవత్సరాలకు ఒక్కసారి పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం, 5 సంవత్సరాలకు ఒకసారి అట్లా. ఇక సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తాం, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలంట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అని చెప్పడం కాదు, ఇచ్చిన ఈ పదం చెప్పినావు కదా, పిఆర్సీలో న్యాయం చేస్తామని చెప్పినావు. ఇదేదో తొందరగా అమలు చేస్తే వీళ్ళందరూ ఆత్మీయ సమ్మేళనానికి అర్హులే, సహకరించినట్టే. ఈ ప్రోగ్రాంకి మీరు వచ్చిన దానికి మీరు ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. ఇది